ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రజా సమస్యలు వదిలేసి టెలివిజన్ షోలు చేసుకుంటున్నారంటే ఏం చెప్తారు? టెలివిజన్ షో అనేది నేను ముందు కూడా చెప్పాను, మినిస్టర్ అయ్యేంత వరకు నేను ఎమ్మెల్యేగా కూడా చేసిన, ఇప్పుడు నేను ఎమ్మెల్యే కూడా కాదు, సో ఇప్పుడు చేయడంలో తప్పు లేదు. కాబట్టి ఇప్పుడు ఎక్కువ పని చేయాలి, కాబట్టి ఇప్పుడు ఎక్కువ పని చేయాలి. అధికారంలో ఉన్న వాళ్ళు పని చేయాలా, అపోజిషన్లో ఉన్న వాళ్ళు పని ప్రతిపక్ష చేయాలా? బాధ్యత కూడా ఉంటుంది. ఏముంటుంది? మీరు మళ్ళీ గెలవాలనుకున్నప్పుడు అధికారంలో ప్రజలకు ఉన్న వాళ్ళు దగ్గరగా తప్పు ఉండాలి. చేసినప్పుడు నిలదీయాల్సిన బాధ్యత ఉంటుంది. మమ్మల్ని నమ్ముకున్న ప్రజలకో, మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలో, నాయకులకో సపోర్టివ్గా ఉంటే వాళ్ళకి కావాల్సింది అవన్నీ వదిలేసి టెలివిజన్ షోలు చేసుకోవడం కరెక్ట్? అన్ని చేస్తున్నాం, కానీ ఇదే ప్రశ్న నువ్వు పవన్ కళ్యాణ్ ఎందుకు పవన్ అడగట్లేదు? కళ్యాణ్ ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు బాలకృష్ణ అడగట్లేదు? వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తే ఖచ్చితంగా అడుగుతాను. వాళ్ళకి తెలుసు నీ దగ్గర ఇంటర్వ్యూకి వస్తే వాళ్ళకి నాకులాగా చెప్పుకోవడానికి ఆన్సర్లు ఉండవు. ఈరోజు ఎమ్మెల్యేగా నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను టీవీ సీరియల్ చేస్తే ఆ రోజు ఎన్ని మాట్లాడారు? నీ కోట్లేసింది జబర్దస్త్ చేసుకోవడానికా, ఇది జబర్దస్త్ షో అనుకున్నావా అని చెప్పి ఎన్ని మాటలు మాట్లాడారు. మరి ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, డీసీఎంలుగా ఉన్నవాళ్ళు సినిమాలు చేసుకుంటుంటే, ఎమ్మెల్సీగా ఉన్నవాళ్ళు మళ్ళీ వచ్చి జబర్దస్త్లో కూర్చొని ఎక్కిల్ నవ్వులు నవ్వుతుంటే ఈరోజు బూత్ షో లాగా కనిపించలేదా? రోజా చేస్తేనే బూత్ షో, వాళ్ళు చేస్తే మాత్రం బూత్ షో కాదు. అదే ఎమ్మెల్యేగా రోజా సినిమా చేయకపోయినా షో కూడా చేయకూడదు అన్న వాళ్ళు ఒక డిప్యూటీ సీఎం అంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తర్వాత ఆ ప్లేస్లో ఉన్న వ్యక్తి ఎంత బాధ్యతగా పనిచేయాలి రాష్ట్రానికి? అసలు రాష్ట్రానికే రాకుండా హైదరాబాద్లో కూర్చొని షూటింగ్లు చేసుకుంటే ఆయన్ని ప్రశ్నించరు. మీకు చాలా ప్లేసుల్లో ఇల్లు ఉన్నాయి, హైదరాబాద్లో ఇల్లు ఉంది, చెన్నైలో ఉంది, నగరిలో ఇల్లు ఉంది. ఇప్పుడు ఇల్లు అమరావతిలో కడతారా, మావిగన్లో కడతారా? ఇల్లు కట్టాలా? ఇల్లు కడితే మీరు ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటే అమరావతిలో నేను అంత రిచ్ కాదండి, నేను రెంట్కి తీసుకొని ఉంటాను. అది మావిగల్లో రెంట్కి తీసుకొని ఉంటారా, అమరావతిలో రెంట్కి తీసుకొని ఉంటారా? నేను అన్నీ ఒకటే కదా, గుంటూరు, విజయవాడ అండ్ ఏంటి మచిలీపట్నం. అండ్ దాంట్లో నాకు హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మచిలీపట్నంకి నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ని. సో నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేశాము, అండ్ అలాగే పోర్ట్ మీ అందరికి తెలుసు. సో స్టార్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీయెస్ట్ థింగ్. అండ్ అక్కడ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమంలో నా పేరు ఉంది. కొనుక్కున్నా, రెంట్కి తీసుకున్నా మావిగన్లో ఉంటారని 100%. సో ఫైనల్ గా చెప్పండి. ఇంతవరకు అక్కడే ఉన్నాను, విజయవాడలోనే రెంట్కున్నాను, సో మళ్ళీ కూడా అక్కడే తీసుకుంటాను. మీరు మీ టార్గెట్ ఏంటి? ఎమ్మెల్యేనా, ఎంపీనా, మళ్ళీ మంత్రి కావటమా? జగన్ గారి ఆశీర్వాదం. మీరు మీ కోరిక ఉంటే ఏది అడుగుతారు? ఎమ్మెల్యే అడుగుతారా? ఎమ్మెల్యే అవ్వాలనుకున్నా అయిపోయాను కాబట్టి ఇంకా అంతా కూడా పార్టీకి ఎలా ఉపయోగపడతామో, నేను ఎమ్మెల్యేగా ఉపయోగపడతానా, ఎంపీగా ఉపయోగపడతానా అనేది జగన్ గారు డిసైడ్. మీ రాజకీయ వారసత్వం మీ కొడుకుని తీసుకొస్తారా, మీ కూతురుని తీసుకొస్తారా? ఇద్దరు వయసులో చాలా చిన్నవాళ్ళు. పాప అయితే తన స్టడీస్లో ఫుల్గా మునిగిపోయింది. మీరు చూసుంటారు కదా, మొన్న ఐయూ యూనివర్సిటీలో అసలు ఇండియాలో నుంచి వెళ్ళిన ఫస్ట్ అమ్మాయి అనుకుంటా నేను. సో నాకు చాలా ప్రౌడ్గా ఉంది. తను ఏదైతే చెప్పిందో అది ప్రూవ్ చేసుకుంది, కష్టపడి చదివింది, తను ఏంటో ప్రూవ్ చేసుకుంది. సో తనని నేను ఎప్పుడు కూడా సినిమాల్లోకి రా, పాలిటిక్స్లో రా అని పిల్లల్ని ఎప్పుడూ అడగలేదు. సో వాళ్ళకి ఏది నచ్చుతుందో అది కరెక్టా కాదా చూసి సపోర్ట్ చేయటమే నాది. హీరో చేస్తారా, పొలిటీషియన్ చేస్తారా? వాడైతే హీరో అవ్వాలని ఆశ పడుతున్నాడు కొత్తగా ఒక 2 years నుంచి. సో ఆశ తీరుద్దాం అనుకుంటున్నా.